నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అలాగే లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే వలి గారు. మేడం, ఒక విషాదకరమైనటువంటి ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు నిత్యం గొడవ పడతా ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల ముందు ఏ విధంగా ఉండకూడదో ఈ ఘటన మరొకసారి నిరూపించింది మేడం. ఆ తల్లిదండ్రులు గొడవ పట్టని చూడలేక వాళ్ళ కష్టాలని భరించలేక ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయంట. సో ఈ నేపథ్యంలో 10వ తరగతి పాప మరి మనసు మీదకి ఎంత సీరియస్గా తీసుకుందో, ఎవరు లేనప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధ కలుగుతుంది. అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా అసలు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ పాప ఇంటి గొడవల వల్ల ఈ విధంగా ఆమె మనసు ఎంత ఛిద్రమైపోయి ఉంటుంది ఆలోచించి అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఏం చెప్తారు పిల్లల మీద తల్లిదండ్రులు ఈ విధంగా ఉండటాన్ని, ఆ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు? తల్లిదండ్రులు అండి, పిల్లలు కదా, పిల్లలకు తల్లిదండ్రులే కదా ఆలంబన. ఏ కష్టం వచ్చినా మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకుని, ఏ కష్టం వచ్చినా మా అమ్మ మా నాన్న, మా అమ్మకు చెప్తా, మా నాన్నకు చెప్తా కదా, మా అమ్మ కొనిస్తుంది, మా నాన్న కొనిస్తారు, మా నాన్న బయట. ఇవన్నీ ఏమిటండి, ఒక భరోసా కదా. నన్ను ఎవ్వరు ఏమన్నా కూడా మా అమ్మ ఉన్నారు కదా, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లాగా అలా. సో అలాంటిది తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో వలి గారు, ఏ కుటుంబంలో అయినా కూడా పోట్లాటలు, అలకలు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయండి. సో వాటన్నిటినీ మీరు 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 మీ ఆవిడ మీరు మీ ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా భార్యాభర్తలు అంటే చాలా మటుకు తప్పేం చేస్తారు వల్లి గారు, నేను గమనించింది, ఏమున్నా పిల్లల ముందు పోట్లాడేసుకుంటారు. నువ్వు అది, నువ్వు మీ పుట్టింటి వాళ్ళు ఇది, నీ పుట్టింటి వాళ్ళు ఇది. నాకు ఎప్పుడో 30 ఏళ్ళు అయింటుంది అప్పటికే పెళ్ళై. అప్పుడెప్పుడో అదేంటి పెళ్ళిలో నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మీ నాన్న ఇంతే, మీ నాన్న అడుగు తినేవాడు, మీ అమ్మ అది ఇది, ఇవే ఉంటాయి. అప్పుడు మీరు ఈవిడ ఊరుకోదు కదా, మీరు ఒకటంటే నేను 10 అంట, ఈవిడ కూడా అదే అంటది. సో ఇలాంటి పోట్లాటాలన్నీ ఏం చేస్తారంటే పిల్లల ముందు చేస్తారు. మరి పిల్లలు ఏం నేర్చుకుంటారు కదా, తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు, అదే చేస్తారు కదా. మరి అలాంటప్పుడు మీరిద్దరు గొడవ పడుతూ ఉంటే పిల్లలకు అంటే రేపు పొద్దున అరే ఏంటి వీళ్ళిద్దరు ఇలా పోట్లాడుకుంటున్నారు అంటే, కొంచెం టీనేజ్ పిల్లలు అయితే ఏం చేస్తారంటే, బాబాయ్ పెళ్ళొద్దు పాడొద్దు, ఏమొద్దురా బాబాయ్, ఎందుకని అవసరంగా మా అమ్మ నాన్న ఇలా పోట్లాడు, నాకు వచ్చేవాడు ఎలాంటి వాడు ఉంటాడని చెప్పేసి చాలా మటుకు ఈ కాలంలో, అంటే ఈ మధ్య కాలంలో యువత ఎందుకు పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారంటే వాళ్ళ అమ్మ నాన్నల గురించి చూసి. మా అమ్మ నాన్న విడిపోయారు, మా అమ్మ నాన్న గొడవ పడతారు, మా నాన్నలు ఎప్పుడు ఇలా చేసింది, మా అమ్మ లేనప్పుడు ఇలా చేశాడు అనే కారణాలతో కూడా మాకు పెళ్ళిళ్ళు వద్దు, హాయిగా ఏక్ నిరంజన్ లాగా ఉంటాం, స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటాం, తింటా ఉంటాం. సరే మేము మూలన పడ్డప్పుడు చూద్దాం, డబ్బులు సంపాదించుకుంటాం, ఏ ఓల్డ్ ఏజ్ హోమ్కో వెళ్తాను, చారిటీకి వెళ్తాను. ఇవన్నీ ఎందుకంటే మనం భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారిన తర్వాత వీళ్ళు చేసే పనుల బట్టి పిల్లలు అలా అయిపోతున్నారు. సో ఇప్పుడు మనం లేటెస్ట్గా జరిగింది, మీరు చెప్పింది నిజంగా చాలా, అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది, ఇంకా రిజల్ట్స్ 14-15 సంవత్సరాలు, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు, మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉంది కదా, ఏం చదవాలనుకుందో, ఏం అవ్వాలనుకుందో. సో వీళ్ళ ఫ్యామిలీలో యాక్చువల్గా వీళ్ళ హస్బెండ్తో నుంచి ఈ తల్లి విడిపోయింది, తండ్రి లేడు. ఈ తల్లి ఏం చేసిందంటే, ఒక చెల్లి, ఈ అమ్మాయి అక్క, ఇంకో తమ్ముడు పెట్టుకొని నలుగురు కలిసి ఉంటున్నారు. సో అంటే సింగిల్ పేరెంట్గా నిజంగానే తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడో అప్పులు చేసింది, అక్కడ చేసింది, ఇక్కడ చేసింది, ప్లస్ తండ్రి కూడా లేడు కాబట్టి అన్ని అంటే ఇంటి భారం అంతా తల మీద పడింది. ఈ ఘటన జరగడానికి అంతకంటే ముందు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరూ వచ్చి ఇంటి ముందు గొడవ చేశారు. సో ఈవిడ కూడా ఇంకా ప్రాధాయపడింది, నేను అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అనేసి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయి చాలా డిప్రెస్ అయిపోయిందనమాట. మా అమ్మని ఇలా అంటున్నారు కానీ నేనేం చేయలేని పరిస్థితి. అంటే ఈ అమ్మాయికి 14 ఏళ్ళు అంటే ఇంకో తమ్ముడికి ఉండొచ్చు 10 ఏళ్ళు, ఇంకో చెల్లికి ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చు. సో వీళ్ళందరిలో నేనే పెద్ద. మా అమ్మని ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా కూడా మా నాన్న మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయలేని పరిస్థితి. నేను చేయాలనుకున్నా కూడా నా వయసుకు సరిపోదు, నాకు ఎవరేమి ఇవ్వరు, నేను ఇంకా 10th క్లాసే కాబట్టి నేనేం చేయగలను. సో ఈ కుటుంబంలో నుంచి, ఈ ముగ్గురులో నుంచి నేను ఒకదాన్ని తప్పిపోతే మా అమ్మ కొంచెమన్నా ఇదవుతుందేమో
అన్నట్టుగా పాపం ఆలోచించేసి ఉమ్, తను ఆ రోజు బాగానే ఉండింది. అంటే తల్లిదండ్రులతో తన తల్లితో బాగానే ఉంది. ఇప్పుడే వస్తాననింది. రూమ్లోకి వెళ్ళింది. తన సున్నితో ఊరేసుకొని చనిపోయిందండి. ఉమ్. సో ఇది ఎంత బాధాకరమా వలి గారు కదా! మనకు అనుకుంటేనే చాలా బాధేస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఆ వయసుకే చనిపోవాలి అంటే మరి అంటే ఇంక ఏం లేదు, పరిష్కారం ఏం చేయగలదు? ఇప్పుడు తల్లికి హెల్ప్ చేయడానికి వయసు సరిపోదు. ఉమ్, పోనీ ఇంకా ఇంకొక రకంగా చెయ్యాలి అనంటే ఎక్కడ పనికెళ్ళాలో తెలీదు. అమ్మాయి 10th క్లాస్ అమ్మాయే. ఏ డిగ్రీ చదివే అమ్మాయి అంటే పోన్లే ఎక్కడన్నా ఏ చిన్న ఆఫీస్‌లో పని చేయొచ్చు. మరి తనకిప్పుడు ఎవరు ఉద్యోగం ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మరి తల్లి ఏమో తన కళ్ళ ముందే ఇంత కష్టపడుతుంది. పోనీ తండ్రి ఉన్నాడా అంటే తండ్రి లేడు. మరి తండ్రి లేనప్పుడు నిజంగానే సమస్యలు చాలా ఉంటాయి. ఆమె తల్లి, తండ్రి ఇద్దరయ్యి ఆమె పిల్లల్ని పోషించాలి. సో, అన్ని విధాలుగా ఆ అమ్మాయికి కష్టాలే కనపడుతున్నాయి. సో, ఉమ్, ఇప్పుడు 14 ఇయర్స్ అంటే వాళ్ళు తల్లి, తండ్రి విడిపోయినప్పుడు తండ్రి సెపరేట్‌గా ఉంటాడట. మరి ఏ కారణాల చేత విడిపోయారో మరి ఈవిడకి గూడా కొన్ని ఈ అమ్మాయికి గూడా తెలిసి ఉండొచ్చు. సో, వీటన్నిటికి నేను హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉన్నా. నేనేం ఉమ్. చేయలేను. సో, ఇప్పుడు నేనేం చేయగలను? సో, కాబట్టి నేనెళ్ళిపోతానని జెప్పేసి తను అది చావడానికి కూడా చావడానికి ధైర్యం కావాలి కదా ధైర్యం మేడం. ఉండాలి కదండీ! 10th క్లాస్ అమ్మాయి అలా ఊరేసుకొని చున్నీతో విరేసుకొనిందంటే, ఈ కష్టాల ముందు నేను చనిపోయేటప్పుడు గిలగిల కొట్టుకుంటా చూడు అది చాలా తక్కువ అనుకుంది. కాబట్టి దయచేసి అది చాలా బాధాకరం అండి. ఉమ్, ఇప్పుడు అలాంటి పెద్ద అమ్మాయిని ఈమె ఎంత ఎంత మొత్తుకున్నా కూడా మళ్ళీ రాదు. ఉమ్, కాబట్టి మనం సలహా అనుకోండి, మళ్ళీ చెప్తున్నది సూచన అనుకోండి. తల్లిదండ్రులు దయచేసి పిల్లల ముందు మాత్రం మీరు భార్యాభర్తలుగా పోట్లాడుకోవాలి అంటే మీరు సపరేట్‌గా మీకు ఒక ఉంటుంది కదా! వాళ్ళ ప్రైవసీ టైమ్ ఉంటది. లేదా పిల్లలు లేనప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని మీరు తల్లిదండ్రులుగా మారిన తర్వాత పిల్లల ముందు పోట్లాడుకుంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే ఇదే. అంటే ఈ రకంగా ఏం చేస్తారంటే పల్లి గారు కొంతమంది పిల్లలు తప్పుదారి పట్టే ఇది కూడా ఉంది. ఉమ్, ఎందుకంటారు? ఉమ్, ఇప్పుడు తల్లి, తండ్రి దగ్గర వీళ్ళకి ప్రేమ దొరకదు కదా! అమ్మ అంటే అప్పుడే మొగుడితో కొట్లాడుంటది. "ఏ పో" అంటుంది. తండ్రి దగ్గరికెళ్దామంటే "ఎళ్ళు" అంటాడాయన. మరి వీళ్ళని దగ్గర తీసుకుండేది ఎవరు? మరి ముఖ్యంగా ఆడపిల్లలు. కాబట్టి ఏం చేస్తారంటే బయట ఎవరైనా కొంచెం మగపిల్లలు ప్రేమగా మాట్లాడినా, ఏదన్నా ఒకటి ఇప్పించినా, అది చేసినా, ఇది చేసినా, "ఏ పర్వాలేదు మీ అమ్మ, నాన్న లేకపోతే నేనున్నాను" అనగానే వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ అది వేరే ఇంకొక దారి పోతుంది. కాబట్టి మీ పిల్లల కోసం అంటే మన పిల్లల కోసం కొన్ని మనము సర్దుకోవాలి. లేకుంటే సర్దుకోలేకపోతే మీరు కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒకటి మీరు తేల్చుకోవాలి. ఉమ్. ఇలా చేస్తే ఏమవుతుందంటే కడుపున పుట్టిన పిల్లలు అమ్మాయికి ఎంత బాధ ఉంటే ఊరేసుకొని చనిపోయిందండి కదా! ఉమ్. కాబట్టి ఇప్పుడు దయచేసి ఆ తమ్ముడి మీద కూడా చాలా ప్రభావం ఉంటుంది మేడం. అక్క అంతే కదా మరి. చనిపోయింది, తండ్రి లేడు. ఈ తండ్రి అబ్- లేడు. ఉమ్, మరి ఇప్పుడు ఆ అమ్మాయే అంతే. ఈ అబ్బాయికి ఒక 10 ఏళ్ళు ఉంటాయనుకోండి పోనీ. ఉమ్, మరి వాడేం చేస్తాడని చెప్పండి? వాడు ఏం చేసి తల్లిని ఇది చేస్తాడు? ఉమ్, కాబట్టి దయచేసి అంటే భార్యాభర్తలు విడిపోయే ముందండి వల్లి గారు ఇవన్నీ ఆలోచించుకోవాలండి. పిల్లలేంటి? నిజంగా అంటే నేనేం చెప్తానంటేనండి, మీరు నిజంగానే వచ్చే సమస్యలను మేము ఎదుర్కోలేము. కాబట్టి ఇంకా విడిపోవాల్సినొస్తుందేమో అనుకున్నప్పుడు మీరు కొన్ని రోజులు పిల్లల గురించి ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది కదా! మీరు నిజంగా ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత ఒకరినొకరు నేనెక్కడో ఒక చోట చదివాను. "ఏంటమ్మా పెళ్ళయింది 4 సంవత్సరాలయింది ఇంకా ఏంటి" అని తల్లిదండ్రులు పిల్లల కోసం. మరి పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారంటే, "పెళ్ళయి 4 సంవత్సరాలయింది. ఆయన రేపొద్దున పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నన్ను వదిలేసిపోతే నేను పిల్లల్ని చూసుకోను కాబట్టి నాకు పిల్లలొద్దు" అంటుంది ఆ అమ్మాయి. ఉమ్. అంటే ఎంత ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నారో చూడండి. కాబట్టి తల్లిదండ్రి మరి ముఖ్యంగా బాధ్యతగా ఉండండి. పిల్ల పోయింది. మరిప్పుడు ఏం చేస్తే మీకు ఇదవుతుంది చెప్పండి. కాబట్టి దయచేసి ఇలాంటి ఓకే. నిర్ణయాలు తీసుకుండే ముందు తల్లిదండ్రులు సరే భర్తతో మీకేదో ప్రాబ్లమ్ ఉంది విడిపోయారు. విడిపోయిన తర్వాత ఏంటంటే ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది కంపల్సరీగా ఆలోచించేయాలి. ఆలోచించుకోవాలండి. లేకపోతే చూడండి 100 సంవత్సరాలు బతకాల్సిన అమ్మాయి, ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి చేదులారా తనను తాను చంపుకున్నది అంటే నిజంగా ఎంత ఆత్మ క్షోభపడి ఉంటది కదా! ఎంత బాధపడి ఉంటుంది కాబట్టి. కాబట్టి దయచేసి మనం తల్లిదండ్రులకు ఒకటే సలహా ఇస్తున్నాం. మీ సమస్యలు ఏముంటే కూర్చొని పరిష్కరించుకోండి. అంటే ఈ కాలంలో వల్లి గారు ఎవ్వరికి టైం ఉండట్లేదు. ఉమ్, ఏం చేస్తున్నారు? కోర్టులో తేల్చుకుందాం, పోలీస్ స్టేషన్‌లో తేల్చుకుందాం. ఇదివరకు ఏమంటే పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు ఇలా ఏంటమ్మా అయిందంటే, "ఇదిగో మీ అబ్బాయి ఇలా అన్నాడు కూర్చో మాట్లాడుకుందాం." "ఏంట్రా నువ్వు అమ్మాయిని ఏదో అన్నావట? ఏంటి బాబు ఏంటి సమస్య ఏంది? కూర్చో మాట్లాడుకుందాం" అనేవారు. ఇప్పుడు ఎవరున్నారండి?
మాట్లాడుకోవటాలు లేదు అంటారు కదా, మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టుగా ఎవరితో మాట్లాడుకోవటం లేదు. పదా పోలీస్ స్టేషన్కి అంటున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, కోర్టులోనే మాట్లాడుకుందాం, కోట్లాట్లోనే తేల్చుకుందాం. మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అంటే విడాకులు తీసుకునే ముందు, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మనం కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందేమో అని ఒకసారి ఆలోచించుకోండి కదా. చిన్న సమస్యే కదా, చిన్న సమస్యే. సరే అతని హస్బెండ్ లేటుగా వస్తున్నాడు, మీ ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు, తాగుతున్నాడు, తందనాడు, కూర్చోండి మాట్లాడుకోండి. ఇదివరకు అంతే కదండి, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళండి, ఎప్పుడు కోర్టులకు వెళ్ళేవాళ్ళు. ఇవంతా కాకపోతే పెద్ద మనుషులు, పంచాయతీలు కదా, కుటుంబ పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకొని, ఎన్నో కుటుంబాలు బాగుపడ్డ కుటుంబాలు కూడా ఉన్నాయండి. కాబట్టి దయచేసి ఇలాంటిది చేస్తే పిల్లలు బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందండి. ఎస్. దయచేసి ఆలోచించుకోండి ఒకసారి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.